And this is the only beginning on 17th. ఎస్ సార్ నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కేతిరెడ్డి గారు ఉన్నారు. కేతిరెడ్డి గారు ఏంటి ఏపీలో కేసు ఏదో వేశారు, మరి ఏం జరుగుతుంది? ఏపీలో కేసు ఏం జరిగింది? ఏపీలో ఈ రోజు కేసు వేశారు వెంకటేశ్వర అని ఒక అతను. ఆ కేసు ఏంటంటే, ఆ కేసు సారాంశం ఏంటంటే, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే 100 కోట్లు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, హీరోయిన్ డైరెక్ట్ రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చేసి ఉంటే రేట్లు ఎన్హాన్సింగ్ కి అర్హులు అని అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. ఈ ప్రభుత్వం దాన్ని ఇప్పుడు వరకు రద్దు చేయలేదు. కాబట్టి జీవో నెంబర్ 30 తెచ్చింది ఈ ప్రభుత్వం. దాని మీద ఏ విధమైన ఇది లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే, ఇది ప్రధానంగా అది ఒక పాయింట్. నెంబర్ 2 ఏంటంటే, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది, ఈ ఎక్స్ట్రా తీసుకునే డబ్బంతా ఎక్కడికి వెళ్తుందని ఇన్కమ్ ట్యాక్స్, ఈడీని, అదే విధంగా ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని, జిఎస్టిని, ఆ కమిషనర్ని అందరినీ కూడా పార్టీగా చేర్చడం జరిగింది. అదే విధంగా అల్లు అర్జున్ కి 300 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి వారిని కూడా ఒక పార్టీగా చేర్చడం జరిగింది. అంటే 3 ఇయర్స్ ప్రాజెక్ట్ కదా, 3 సంవత్సరాలు జరిగింది కాబట్టి ప్రాజెక్టు 3 సంవత్సరాలుగా ఇయర్లీ వన్స్ జిఎస్టీ అయితేమి, లేబర్ కి ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళకి పే చేసే దాంట్లో జిఎస్టీ అది కట్ చేసి ఇస్తారు కాబట్టి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి వీటన్నిటి మీద ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టగలిగారు ఏంటి అని తెలియాలంటే ఈడీ యొక్క దర్యాప్తు అనేది జరగాలని చెప్పి ఈ యొక్క కేసులో ప్రధాన అంశం. దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే, గత 3 చిత్రాల నుంచి, అంటే ఏంటంటే దేవరా అనే సినిమాకి, అదేవిధంగా కల్కికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దేవరా సినిమాకి 14 రోజులకి ఆర్డర్ గవర్నమెంట్ ఇస్తే, ఆ 14 రోజులు కాకుండా కేవలం 10 రోజుల వరకు ఆ ఆర్డర్ విలువ ఉండే విధంగా ఒక జడ్జిమెంట్ ఉంది, ఒక ఆర్డర్ ఉంది. అంటే కేసు ఇంకా సాల్వ్ కాలేదు, కేసు ఇంకా ప్రాసెస్ లో ఉన్నప్పుడు కూడా ఇంట్రీమ్ ఆర్డర్ ఒకటి ఉంది. ఇంట్రీమ్ ఆర్డర్ ఏముందంటే 10 రోజులు మాత్రమే మీరు పెంచుకోవాలా అని, 10 రోజులు మాత్రమే మీరు పెంచుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు 14 రోజులకు మళ్ళా కొత్త జీవో ఇచ్చున్నారు. ఈ రోజు నుంచి లెక్కేస్తే 17 వరకు ఇచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 17 వరకు ఇచ్చిన్నారంటే 14 రోజులకు మళ్ళా ఇచ్చున్నారు. అంటే ఆ 10 వాళ్ళ గతంలో కోర్టు 10 రోజులే ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు 14 రోజులకు మీరు ఇచ్చున్నారు కాబట్టి దాని గురించి కూడా తెలియజేయడం జరిగింది కోర్టులో. అదేవిధంగా ఏంటంటే మనీ లాండరింగ్ అయితేమి, అదేవిధంగా కిట్ పోకో అయితేమి, కిట్ పోకో అనేది కూడా జరిగి ఉండొచ్చు. దీంట్లో ఏదైనా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది అనేది అది ప్రేయర్ లేకపోయినా బెంచ్ మీద మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ కేసు ఇప్పుడు జడ్జి గారు ఆల్రెడీ 2 కేసులు చీఫ్ జస్టిస్, ఇది పిల్ అన్నమాట, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాబట్టి చీఫ్ జస్టిస్ తెలుసు కాబట్టి వారు రిజర్వ్డ్ జడ్జిమెంట్ అని పెట్టారు. రిజర్వ్ జడ్జిమెంట్ అని చెప్తే ఇప్పుడు 9:30కి షో మొదలవుతుంది కదా సార్ అంటే రిజర్వ్డ్ జడ్జిమెంట్ రేపు, అంటే ఈ రోజు రాత్రి లోపల అది అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే రేపు మార్నింగ్ అయినా రావచ్చు. అంటే ఈ రోజు షోతో వదిలిపెడితే రేపు మార్నింగ్ అయినా కానీ దానికి ఒక ఎంట్రీ ఆర్డర్ అనేది రావచ్చు. నాకు తెలిసి ఏమొస్తుందంటే గతంలో ఆర్డరే కాబట్టి. కేతిరెడ్డి గారు మ్యూట్ లో ఉన్నారు కాబట్టి 10 రోజుల జడ్జిమెంట్. మ్యూట్ లో ఉన్నాను లేదా? ఇప్పుడు ఓకే 10 రోజులు జడ్జిమెంట్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి అదే 10 రోజులు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. తెలంగాణలో మాత్రం చాలా ఎక్కువ రోజులు 23 రోజుల దాకా ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఆ జడ్జిమెంట్ ని పెట్టి ఇక్కడ కూడా అడగచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 10 రోజులే ఇచ్చింది కాబట్టి దాన్ని 10 రోజులు కుదించమని అడగచ్చు. ఇవన్నీ ఏంటంటే బేసిక్ గా సినిమా రేపు బ్రహ్మాండంగా ఉంటే మనం మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ. రేపు బ్రహ్మాండంగా లేదనుకో ఏమి ఉండదు, అంతా అన్ని ఆటోమేటిక్ గా రేట్లన్నీ తగ్గించేస్తారు, దానికి బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటేనే ఈ 150 ప్లస్ 150 అలా చేర్చడం జరుగుతుంది. కానీ బ్రహ్మాండంగా లేనప్పుడు ఏమి ఉండదు. ఇది అయిపడ్డారా ఇప్పుడు 12,500 థియేటర్లో రిలీజ్ అయింది, అట్లుంది ఇట్లుంది, 100 కోట్లు వచ్చింది, ఆ సినిమాని దాటింది, ఈ సినిమాని దాటింది, ఇదంతా సోషల్ మీడియా ప్రచారం అన్నమాట. 100 కోట్లు మొదటి రోజు వచ్చింది
వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు వచ్చేది ప్రొడ్యూసర్కి వచ్చేది మైత్రి మూవీస్కి వచ్చేది 50 కోట్లు మాత్రమే. ఎందుకంటే దీంట్లో థియేటర్ ప్రదర్శించే వాడికి ఉంటుంది, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి ఉంటుంది, అదేవిధంగా జిఎస్టీ ఉంటుంది. ఇన్ని తీసేస్తే ఆ 100 కోట్లు వచ్చింది కలెక్ట్ చేసింది అని అంటారు. పాట్నాలో అంతమంది జనం వచ్చారు, ఎంతమంది జనం వచ్చారు. ఈ రోజు ఈ మధ్య అంతా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కడ కావాలన్నా జనాన్ని సృష్టించుకోవచ్చు. దానికి అక్కడ వచ్చారు, బొంబాయిలో వచ్చారు, అక్కడ వచ్చారు, ఇక్కడ వచ్చారని మనం మాట్లాడచ్చు. కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ పొలిటికల్ లింక్ ఉంటే జనం ఏ ఊర్లో కావాలన్నా కూడా వస్తారు, ఎక్కడ కావాలన్నా ఏ ఊర్లో ఏపీలో వైసీపీ లింక్ ఏదో తీసుకున్నారు. పిఠాపురం ఆ ఏరియాలో ఒకవైపు అల్లు అర్జున్, ఇంకోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టేసి ఏదో ఫ్లెక్సీలు పెట్టారంట అక్కడ. పిఠాపురంలో కాదు, రాయలసీమలో కూడా అక్కడక్కడ పెట్టున్నారు. జనరల్ గా పిఠాపురంలో ఫ్లెక్సీలన్నీ చించేస్తున్నారు. ఇలాగా ఫ్లెక్సీలన్నీ చించేశారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గొడవ నడుస్తుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో టికెట్లు పెద్ద సేల్ కాలేదు. ఈ నైట్ షోకి 9:30 షో ఉంది కదా, 800-900 రూపాయలు పెట్టుకొని స్పెషల్ షోలు ఉన్నాయి కదా, బెనిఫిట్ షో. ఈస్ట్ వెస్ట్ లో ఇట్లా పవన్ కళ్యాణ్ ప్రాబల్యం ఎక్కడుందో అక్కడ పెద్ద సేల్ కాలేదు. అదేవిధంగా వైజాగ్ లో కూడా చాలా తక్కువగా సేల్ అయినాయి. వైజాగ్ లో కూడా మెయిన్ థియేటర్, ఆ థియేటర్లు, ఈ థియేటర్లు, సైడ్ థియేటర్లు అవన్నీ కూడా 200-300 టికెట్లు మిగిలి ఉన్నాయి ఒక్కొక్క ఈ షోకి, ఈ 9:30 షోకి. కాబట్టి ఏంటంటే సినిమాకి ఏదో రేట్లు పెంచితే జనాలు వస్తారు అనేది అది విచిత్రమైన పోకడగా చెప్పవచ్చు. ఎప్పుడు కూడా సామాన్యుడు సినిమా చూస్తేనే వాడు బయటకు వచ్చి గంతులు వేసుకుంటే ఏదైనా చెప్పగలుగుతాడే కానీ 800-900 ఇచ్చి సినిమా థియేటర్లో పోయేవాడు బయటకు వచ్చి కాసుగా వస్తాడు, వాడు కార్యక్టర్ వెళ్ళిపోతారు. ఐటీ వాళ్ళు, ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇతరత్ర ఉండేవాళ్ళు, వాళ్ళేమి కేరింతలు కొడితే ఏం చెప్పలేరు కదా. అది కాక ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, పవన్ కళ్యాణ్ గారు గతంలోనే మాట్లాడారు. ఏం మాట్లాడారు? కర్ణాటకలో ఈ ఆటవిక సంపదని దోచుకునే సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. అంతకు ముందు ఉన్న సినిమాలన్నీ గంధర్వుడు అని, అడవి రాముడు అని, ఈ సినిమాలు అన్ని కూడా ఆటవిక సంపదని రక్షించేదానికి సినిమాలు తీశారు. ఎలా రక్షించవచ్చు అనే ప్రబోధాత్మకమైన సినిమాలు తీశాడు. అనే తర్వాత సామాజిక దృక్పథంతో ఆయన మాట్లాడాడు. ఆ సామాజిక దృక్పథం అనేది కూడా ప్రజల మీద ఎంతవరకు పనిచేస్తుంది, హీరోలు అయిపోతున్నారు అన్నాడు ఆయన. అదే అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఫస్ట్ పుష్ప 1 అన్ని రకాలుగా మ్యూజికల్ గా అయితే ఇతరత్ర అన్ని కూడా దానికి కలిసి వచ్చిన అదృష్టాలు ఎక్కువ ఉన్నాయి. దీనికి ఏంటంటే అంత కాంట్రవర్సీతో మొదలవుతుంది. ఇప్పుడు ఇది దేశం అంతా మేము రిలీజ్ చేస్తున్నాము, మేము పాన్ ఇండియా స్టార్లు అని చెప్పుకునే వాళ్ళు ఈ విధంగా రేట్లు పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. పాన్ ఇండియా స్టార్లు ఏదైతే ఎక్కువ కలెక్షన్ వస్తాయి కదా. ఇప్పుడు పోయినసారి పుష్ప 1 ఇక్కడ కంటే బాంబే సైడ్, నార్త్ సైడ్ ఎక్కువ కలెక్ట్ చేసింది. దాన్ని బేరీ చేసుకొని ఆ రకంగా అనుకోవచ్చు కదా. ఒకేసారి సంపాదించాలా, ఒకేసారి అందరినీ ఇది చేయాలా అని అనుకోవడం అనేది ఇది చిత్రరంగంలో ఉండి దీన్ని అరికట్టేదానికి అన్ని రకాలుగా చర్యలు మేము ఎప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఆ చర్యలు ఆయన చెప్పున్నాము. అన్ని రకాలుగా జగన్ ఉన్నప్పుడు చెప్పున్నాము, అంతకుముందు కేసీఆర్ గారు కూడా రిప్రజెంట్ చేస్తున్నాము. వీళ్ళు సినిమా వాళ్ళకి లింకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆ రకంగా ప్రభుత్వాలు కూడా దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాలి. కేతిరెడ్డి గారు ఇప్పుడు బన్నీ 300 కోట్లు అని చెప్పన్నారు. నిజంగా అది ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందా? నిజమా అది? అసలు అంటే వార్తలు అయితే వచ్చినాయి, మీరు ఇప్పుడు చెప్పారు. మరి బన్నీని కూడా ఒక పార్టీగా చేర్చారండి. 300 కోట్లు అని అంటున్నారు. ఎంతవరకు మీకు రెమ్యునరేషన్ వచ్చింది అని తెలియజేయమని కోర్టుకి ఈడీకి తెలియజేయమని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి తెలియజేయాలా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తెలియజేయాలా కోర్టుకి బన్నీ ఎంత తీసుకున్నాడు ఏంటి అని చెప్పి. దానికి సమగ్రమైన దర్యాప్తు జరగాలని చెప్పి హీరోయిన్ కి ఎంత ఇచ్చారు, అదేవిధంగా శ్రీలీలాను ఒక పాటలో డాన్స్ చేసింది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎంత తీసుకుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. ఆ కంటెస్ట్ లో ఉన్నాయి. చాలా ఇది 2K అని చెప్పి ఇప్పుడు 4K అని చెప్పి చెప్తారు. 4K అంటే డబల్ పెద్దదిగా సినిమా చూపిస్తామని చెప్తారు.
Yes. పెద్దదిగా సినిమా చూపించేటప్పుడు డబల్ రేట్ అమ్ముతారు. అది 4Kలో ఉండదన్నమాట. యాక్చువల్ గా బేసిక్ ఏంటంటే లెన్స్ వేసి పెద్దదిగా చూపించేస్తారు. కానీ అందుకే చూడండి, నిన్న ఐమాక్స్ లో అంతకు ముందు పెద్ద సినిమా చూపించేవాళ్ళు, మామూలు సినిమానే ఐమాక్స్ లో నిన్న వేయలేదన్నమాట.